ఈ 1 ఇంచ్ వదిలేసేసి ఇక్కడి నుంచి బ్యాక్ ఇట్లా పట్టుకో. కరెక్ట్గా మార్కింగ్ దాని దగ్గరికి ఒకటి వేసుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్క్. ఇప్పుడు ఈ నడుం టక్స్ ఇవి ఉన్నాయి కదా జాయింట్ 2 సెంటర్కి ఇట్లా పట్టుకొని ఈ మడత కల్లి ఇప్పుడు ఇటు మడుతుంది, ఈ మడత కల్లి ఈ మడత వచ్చేటట్టు ఇలా పెట్టుకొని ఇది ఖర్చుకి, ఇది ఎక్స్ట్రా 1 ఇంచ్ డాట్కి, ఈ డాట్కి, ఓకే, ఈ డాట్కి ఇక్కడి నుంచి ఇది ఎంత ఉందో ఆడికి కరెక్ట్గా ఈ మార్కింగ్ ఉంది కదా. ఇప్పుడు మనం టేప్ తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచులు టేప్తో, ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచుల టేప్తో ఈ 2 స్ట్రైట్గా లైన్ కొట్టేసుకోవాలి. మళ్ళీ ఈ షోల్డర్ ఉంది కదా, ఇదిగో షోల్డర్, ఈ షోల్డర్ జాయింట్ కుట్టి ఇట్లా మడిచి ఇది ఇట్లా పెట్టుకొని ఇలా ఈ ఖర్చు కంట మార్కింగ్ వేసుకోవాలి. ఓకే, ఖర్చు దగ్గరగా. ఇప్పుడు కింద పార్ట్ ఇది ఈ జాయింట్ స్ట్రైట్ కుట్టుంది కదా, ఈ హ్యాండ్స్ కుట్టు ఇక్కడి నుంచి ఈ 1 ఇంచ్ వదిలేసిన కాడి నుంచి ఇక్కడ ఇది ఎక్కడికి వస్తే అక్కడికి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. హ్యాండ్స్ దగ్గరలో మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా డ్రా చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఇదే 3 ఇంచులు, ఇది సెంటర్ అన్నమాట, ఇది సెంటర్. ఇదే 3 ఇంచులు ఈ సైడ్కి, ఇది ఈ మార్కింగ్ కూడా ఈ సైడ్కి. దీన్ని కూడా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా వచ్చేసిద్ది అనమాట. ఆ డిజైన్ ఆడదాకా అనేసి అనేది అదేలే వచ్చేసిద్ది. నీకు అంతగా కూడా అర్థం కాలేదనుకో ఇన్ని కొలతలు కూడా, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ మార్కింగ్ రౌండప్ ఇట్లా చేసుకోవాలి. దీన్ని వెనక్కి ఫోల్డ్ చేసుకొని ఓకే ఇలా పాయింట్, మన మిడిల్ పాయింట్ అనేది ఏడుకుండేటట్టు సెట్ చేసుకోవాలి సెంటర్లో. అప్పుడు అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఆ నుంచి వచ్చేసి స్టార్ట్ అవుతుంది మనకి మిషన్లో. ఇది బ్యాక్ పార్ట్. ఈ రెండిటికి తగ్గట్టు ఈ రైట్ సైడ్ ఈ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలి మనము. ఇది మొత్తం బ్యాక్, అది బ్యాక్ ఫుల్ రౌండ్ అప్. ఇది ఇక్కడ నుంచి ఇట్లా వర్క్ వేసుకుంటా వచ్చింది, దీని కింద మనకి వర్క్ వేసుకుంటా వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్, ఇప్పుడు ఈ కార్నర్, ఈ పార్ట్ ఉంటుంది కదా, ఈ కార్నర్లో ఇలా పెట్టుకొని ఇంకా వర్క్ ఎక్కడికన్నా వేయని ఇది ఫ్రంట్ వచ్చేసిద్ది ఆటోమేటిక్గా మన కటింగ్లో. ఓకే, ఇది ఫ్రంట్ వచ్చేసిద్ది ఇట్లా. ఇప్పుడు ఈ ఉన్న భాగంలో హ్యాండ్స్, ఇది 70-80 పాయింట్స్ బిట్ అనుకుంటా, 100 ఇచ్చాడు, 100. ఇప్పుడు ఇది ఉంది కదా సెంటర్ పీస్, ఇది ఉంది కదా, ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ మడత, ఈ సెంటర్కి ఇటు కూడా 1 ఇంచ్ ఇట్లా వదిలేసేసుకోవాలి కింద, మనం ఫ్రేమ్ పెట్టుకునే దానికి అట్లా వదిలేసేసుకొని కింద కటింగ్లో మనం కుట్టేదానికి ఈ మార్కింగ్ మీద మనకు వర్క్ రావాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్ లెంత్, ఇది లెంత్, ఈ లెంత్ 7 కనుకో, 7కుంది. ఇది ఎక్స్ట్రా ఖర్చుకి, ఇంకొద్దిగా ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు. అది మనం ఇంకా కటింగ్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఆడ కుట్టించుకుంటారు, ఆడ వాళ్ళు కట్ చేసుకొని వాళ్ళకి ఎంత కావాలో అంత కట్ చేసుకొని కుట్టేస్తారు. ఇప్పుడు ఈ సెంటర్, ఈ సెంటర్ ఇది మధ్యలో మిడిల్ పాయింట్ అనమాట. ఈ సెంటర్లో సగము, ఈ సెంటర్లో సగము మార్కింగ్ చేసుకోవాలి. ఇది సెంటర్. ఇప్పుడు ఇందాక 1 ఇంచ్ వదిలేసినాను చూడు, అది ఇప్పుడు వర్క్ అనేది మనకి వాడు ఇస్తాడు. ఇక్కడ నుంచి అనేది అయిందా ప్లస్ గుర్తుంది కదా, 7 నుంచి స్టార్ట్ అవ్వచ్చు, ఒక్కోసారి 7 నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఇది సెంటర్ నుంచి సెంటర్ భాగం
వాడు ఎంత పట్టుకుందో అంత వరకు వర్క్ కుట్టేసేసిద్ది. అదేలే. మిడిల్లో వచ్చేసిద్ది అనమాట మనకు వర్క్. అది ఈ సెంటర్ భాగాలు ఇట్లా మార్కింగ్ చేసుకొని మనం ఫ్రేమ్ ఫిట్టింగ్ చేసుకున్నామంటే వచ్చేసిద్ది ఆటోమేటిక్గా. అదేలే. ఇది హ్యాండ్. వాడు కుట్టేది ఇప్పుడు ఇట్లా ఉంది కదా షేప్లో, ఈ షేప్లో హ్యాండ్ కుట్టేసేసిద్ది ఆల్రెడీ. అప్పుడు నీకు 7 నుంచి స్టార్ట్ అవ్వచ్చు, ప్లస్ గుర్తు ఆడ మిషన్లో ఇస్తాడు. 7 నుంచి స్టార్ట్ అయిద్దని ఒకటి ఇటు నుంచి స్టార్ట్ అయిద్ది, ఒకటి 7 నుంచి స్టార్ట్ అయిద్ది. 7 నుంచి స్టార్ట్ అయిద్దా ఆడికి మనం మిడిల్ పాయింట్ పెట్టేసుకున్నామంటే వచ్చేసిద్ది ఆటోమేటిక్గా వర్క్. ఓకే. నేర్చుకోవాలని ఇంకా చేస్తూనే ఉంటా ఏదో ఒకటి.